ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో ఇరాన్ పుంజుకుంటోంది. వందలాది మిసైల్స్ ను ఇజ్రాయెల్ పై ప్రయోగిస్తుంది. హైపర్సోనిక్ మిసైల్స్ ను కూడా ఉపయోగిస్తుంది. అయితే ఇజ్రాయెల్ కూడా వాటికి సరైన విధంగానే బదులు ఇస్తున్నాయి. కానీ ఇజ్రాయెల్ ఇంటర్సెప్టార్ లో మిసైల్స్ ఖాళీ అవుతున్నాయని, ఇంకా 10-12 రోజుల డిఫెన్స్ సిస్టమ్ పనిచేస్తాయని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. మరోవైపు పాకిస్తాన్, చైనా దేశాలు ఇరాన్ కి మద్దతు తెలుపుతున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వేళ పాకిస్తాన్ సంచలన నిర్ణయం ప్రకటించింది. ఆ దేశ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ ముస్లిం దేశాలన్నీ ఒకటి కావాలని, ఇరాన్ కు మద్దతుగా ఉండాలని వ్యాఖ్యలు చేశారు. ఇంకొక వైపు చైనా బోయింగ్ 747 విమానాలు ఇరాన్ లోకి వచ్చినట్టు ఫాక్స్ న్యూస్ పేర్కొంది. ఈ విమానాలను మిలిటరీ సిబ్బంది, ఆయుధాలను తరలించేందుకు వాడతారు. చైనా వీటిని ఇరాన్ కు పంపించిందని ఫాక్స్ న్యూస్ పేర్కొనడం జరిగింది. దీనికి కారణం ఇరాన్ లోని న్యూక్లియర్ సైట్స్ తో పాటు గ్యాస్ ఫీల్డ్స్, ఎనర్జీ రిసోర్సెస్ ను కూడా టార్గెట్ చేసింది. అయితే ఇరాన్ నుంచి చైనా 90% ఆయిల్ ను చౌక ధరకే కొనుగోలు చేస్తుంది. వాటిని ఇజ్రాయెల్ నాశనం చేస్తే దిగుమతులు నిలిచిపోయి చైనా రిఫైనరీలు దివాలా తీస్తాయి. ఒక పక్క యెమెన్ కూడా ఇరాన్ కు సాయం చేస్తుంది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ఏం చేస్తుంది? ఈ యుద్ధంలో భారతదేశం పాత్ర ఎలా ఉంటుందో చూడాలి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.